ఒకప్పటి యుద్ధానికి ఒక పేరుండేది. దాని పేరు క్లాసికల్ వార్. బట్ ఇప్పటి యుద్ధాల పేరు ఫామ్లెస్ వార్. క్లాసికల్ వార్ అంటే ఏంటి? దానికంటూ ఒక గ్రామర్ ఉండేది, డిక్లరేషన్ ఆఫ్ వార్ ఉండేది, యూనిఫామ్ వేసుకున్న సోల్జర్స్ ఉండేవారు, బ్యాటిల్ ఫీల్డ్ ఉండేది, అలాగే ట్రీటీ ఆఫ్ పీస్ ఉండేది. సో దీన్ని బట్టి యుద్ధానికి ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉండేది. శత్రువు క్లియర్గా కనిపించేవాడు, అతనికి కూడా రైట్స్ ఉండేవి. పట్టుబడ్డ శత్రువుని ప్రిజనర్ ఆఫ్ వార్గా ట్రీట్ చేసేవారు. సో యుద్ధం ఎప్పుడూ బ్రూటల్గానే ఉంటుంది. బట్ ఆ యుద్ధానికి కొన్ని రూల్స్ ఉండేవి, ఒక స్ట్రక్చర్ ఉండేది, ఒక ఫామ్ ఉండేది. బట్ ఇప్పటి యుద్ధంలో ఇవేం లేవు. ఇవేమీ లేకపోవడమే యుద్ధం కంటే భయంకరమైన విషయం. అసలు క్లాసికల్ వార్ అంటే ఏంటి? ఫామ్లెస్ వార్ అంటే ఏంటి? దానికంటే ముందుగా అసలు యుద్ధం అంటే ఏంటి? అది ఎప్పుడు పుట్టింది? మనిషి ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా దానికి ఇంత మూల్యం చెల్లిస్తున్నాడు? ముందుగా ఒక నిజం తెలుసుకోవాలి. యుద్ధాలు రాజులు తయారు చేయలేదు. యుద్ధాలని వెపన్స్ ఇండస్ట్రీ ఇన్వెంట్ చేయలేదు. అది మనం భూమి మీద మొదటిసారి ఇది నాది అన్న క్షణంలో పుట్టింది. అంటే సివిలైజేషన్ పుట్టిన అదే క్షణంలో యుద్ధం కూడా పుట్టింది. అవి ట్విన్స్, కవల పిల్లలు. సుమారు 15,000 సంవత్సరాల క్రితం మానవ జాతిలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. వేటాడుతూ తిరుగుతూ జీవించే జీవితం వదిలి ఒక చోట స్థిరపడ్డారు. పంటలు పండించడం మొదలుపెట్టారు, జంతువుల్ని పెంచడం మొదలుపెట్టారు. ఇది నియోలిథిక్ రెవల్యూషన్. దాంతో చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరిగిన ఒక విషయం జరిగింది. మనుషులు ఒక నిర్దిష్టమైన భూమిని ఇది నాది అని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. బట్ అంతకుముందు భూమి అందరిది, అడవి అందరిది, నీరు అందరిది. కానీ ఇప్పుడు ఈ పొలం నాది, ఈ నది నాది, ఈ కొండ మా గ్రామానిది. ఈ ఒక్క మార్పు వల్ల మానవ చరిత్రలో యుద్ధం అనే విత్తనం నాటబడింది. ఎందుకంటే ఇది నాది అని ఒక్కసారి క్లెయిమ్ చేసిన తర్వాత దాన్ని లాక్కోవడానికి మరొకడు వస్తాడు. సో వాణ్ణి ఆపాలంటే నువ్వు ఫైట్ చేసి తీరాలి. సో అలా మొదటిసారి 2 మానవ సమూహాల మధ్య ఆర్గనైజ్డ్ హింస మొదలైంది. ఇరాన్లో, ఈజిప్ట్లో, మెసపటోమియాలో ఆర్కియాలజిస్టులు ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నారు. వాళ్ళు కనిపెడుతున్న ఎవిడెన్స్ చాలా స్పష్టంగా ఉంది. సుమారు 12,000 సంవత్సరాల క్రితం హ్యూమన్ స్కెల్టన్స్పై బల్యం గాయాలు, తలపగిలిన గుర్తులు, గ్రామాలు కాల్చివేయబడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే వ్యవసాయం మొదలైన రోజు నుంచే యుద్ధం కూడా మొదలైంది. ఇవి 2 ఒకే కాయిన్కి 2 సైడ్స్. ఒకటి భూమిని సృష్టించే కళ, మరొకటి భూమిని రక్షించే హింస. సో ఇక్కడ చాలామంది యుద్ధాన్ని మనుషులు తయారు చేసిన ఒక మిస్టేక్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది వ్యవసాయం, నాగరికత, ఆస్తి, రాజ్యం ఇవన్నీ కలిసినప్పుడు యుద్ధం అనేది సైడ్ ఎఫెక్ట్గా పుట్టింది. సో సివిలైజేషన్ తనతో పాటే వార్ని తీసుకొచ్చింది. సివిలైజేషన్ బర్త్ సర్టిఫికేట్ మీద వార్ అనే కౌంటర్ సిగ్నేచర్ ఉంది. సో ఇప్పుడు మొదటి యుద్ధాలు ఎలా ఉండేవో మనం ఇమాజిన్ చేసుకోగలం. 2 గ్రామాలు కలిసి నదిలో నీరు కోసం, ఈ పొలం ఎవరికి చెందుతుంది అనే హక్కు కోసం రాళ్లతో, కర్రలతో, బల్లెలతో ఫైట్ చేసేవారు. దాంతో ఒకవైపు చాలామంది చనిపోయేవారు, మరోవైపు గెలిచేవారు. గెలిచిన వారు ఆ నదిని, ఆ పొలాన్ని తీసుకునేవారు. సో ఇది క్లియర్గా అర్థమయ్యే లాజిక్, అర్థమయ్యే స్కేల్. మరీ ముఖ్యంగా ఈ యుద్ధానికి ఒక అర్థవంతమైన ఎండింగ్ ఉంది. కానీ సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఏదో పెద్ద మార్పు జరిగింది. మెసపటోమియాలో మొదటి నిజమైన రాజ్యాలు పుట్టాయి. సుమేర్, అక్కడ్, బాబిలాన్ వంటి రాజులు పుట్టారు. సో ఇప్పుడు యుద్ధం వేరే డైమెన్షన్ తీసుకుంది. ఒక రాజు 1000 మంది సైనికులను ఆర్గనైజ్ చేయగలిగాడు. అందరికీ ఒకే యూనిఫామ్ ఉండేది, అందరూ ఒకే కమాండ్ ఫాలో అయ్యేవారు. దాంతోపాటు యుద్ధంలో రథం అనే ఒక న్యూ వెపన్ వచ్చింది. సో యుద్ధం ఇప్పుడు 2 గ్రామాల గొడవ కాదు, 2 నాగరికతల మధ్య తేల్చుకునే అంతిమ పోరయ్యింది. షార్జన్ ఆఫ్ అక్కడ్ అనే రాజు సుమారు 4,500 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఎంపైర్ తయారు చేశాడు. ఒక్కో యుద్ధంలో 1000 మంది చనిపోయారు. బట్ అదే టైంలో ఒక న్యూ కాన్సెప్ట్ పుట్టింది, అదే ట్రిబ్యూట్. యుద్ధంలో గెలిచిన రాజు ఓడిన రాజ్యాన్ని వ్యాజల్గా మార్చేవాడు. అంటే వాళ్ళని పూర్తిగా చంపకుండా ఓడిన వారు ప్రతి సంవత్సరం గోల్డ్, సిల్వర్, ఫుడ్, అలాగే బానిసల్ని పంపాలి. ఇది ఎకనామిక్ యుద్ధం యొక్క మొదటి రూపం. సో ఇప్పుడు వార్ అనేది ఒకసారి చేసే పని కాదు, అది కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ యొక్క సిస్టమ్. ఇప్పుడు 2,500 సంవత్సరాల క్రితానికి వెళ్తే
రోమ్ వచ్చాక యుద్ధం మరొక డైమెన్షన్ తీసుకుంది. రోమ్ యొక్క గొప్పతనం ఏంటంటే అది వార్ని ప్రొఫెషనల్ చేసింది. రోమన్ లీజియన్ అనేది ఆ కాలపు మోస్ట్ డిసిప్లైన్డ్, మోస్ట్ ఆర్గనైజ్డ్ ఫైటింగ్ ఫోర్స్. కానీ అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యుద్ధం తర్వాత రోమ్ ఎలా ట్రీట్ చేసింది. వార్లో ఓడిపోయిన వారిని పూర్తిగా చంపలేదు. వారికి రోమన్ చట్టం అప్లై చేసింది. వారు ట్యాక్స్ కట్టాలి, రోమన్ గాడ్స్ని రెస్పెక్ట్ చేయాలి. కానీ వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు, ట్రేడ్ చేయొచ్చు, రోమన్ సిటిజన్ కూడా అవ్వచ్చు. తర్వాత మధ్యయుగం సుమారు 500 CE నుండి 1500 CE వరకు యూరప్లో వార్ అనేది ఫ్యూడల్ సిస్టంతో డీప్లీ కనెక్ట్ అయ్యింది. ఒక కింగ్ ఉండేవాడు, వాడి కింద చిన్న చిన్న సామంతులు, జమీందారులు ఉండేవారు. వీరి కింద ఒక నైట్ ఉండేవాడు. సో ఇప్పుడు వార్ అనేది సిస్టమ్ని మెయింటైన్ చేసే మెకానిజంగా మారింది. ఇక్కడ నైట్ అంటే ప్రొఫెషనల్ వారియర్. అతను హార్స్ మీద యుద్ధం చేస్తాడు, కవచం వేసుకుంటాడు, ఒక కోడ్ ఫాలో చేస్తాడు. దాన్ని షివర్లీ అంటారు. అంటే ఒక నైట్ పాటించాల్సిన ధైర్యం, సాహసం అండ్ ఓడిపోయిన వారి పట్ల గౌరవం చూపించడం. వెపన్స్ లేని వారిని చంపకూడదు, సరెండర్ అయిన ఎనిమిని చంపకూడదు, విమెన్ని ప్రొటెక్ట్ చేయాలి, చర్చ్ని, టెంపుల్స్ని అటాక్ చేయకూడదు. ఇది యుద్ధ ధర్మం. కానీ క్రిస్టియన్స్ జెరూసలేం కోసం చేసిన నీతిమాలిన యుద్ధంలో కొన్ని లక్షల మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళు యుద్ధనీతిని ఒక్కటి కూడా పాటించలేదు. దీని తర్వాత 1618 ఇయర్లో యూరప్లో ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ వార్ పేరు 30 Years వార్. ఇది క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ మధ్య మొదలైన రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. 1618 నుండి 1648 వరకు 30 సంవత్సరాలు జర్మనీ దేశం దాదాపు నరకంగా మారింది. ఆ వార్లో జర్మనీలోని పావువంతు పాపులేషన్ చనిపోయింది. వారి పంటల్ని కాల్చేశారు, దాంతో ఆకలితో చనిపోయారు. మరికొంతమందిని అతి క్రూరంగా చంపారు. వాళ్ళ గ్రామాలను దోచుకున్నారు, వాళ్ళ ఇళ్లల్లో చొరబడ్డారు. ఏ రూల్ లేదు, ఏ లిమిట్ లేదు. పూర్తిగా అధర్మం, పూర్తిగా అన్యాయం. ఆ దారుణాన్ని చూసి ఒక డచ్ లాయర్ అండ్ ఫిలాసఫర్ చలించిపోయాడు. అతని పేరు హ్యూగో గ్రోషెస్. అతను యుద్ధం మరియు శాంతి యొక్క హక్కుల గురించి ఒక బుక్ రాశాడు. ఇది అతని మోస్ట్ ఫేమస్ వర్క్. దీన్నే తర్వాత లా ఆఫ్ నేషన్స్ అనే బోర్డర్ ఫ్రేమ్వర్క్లో భాగంగా చూస్తారు. ఇది మోడర్న్ ఇంటర్నేషనల్ లా యొక్క మొదటి పునాది. గ్రోషెస్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, యుద్ధాన్ని ఆపగలమా? అతను హానెస్ట్గా చెప్పాడు, యుద్ధం ఆపడం ఎవడి వల్ల కాదని. ఎందుకంటే మానవ స్వభావాన్ని ఎవ్వడూ మార్చలేడు. రాజ్యాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ అతను అడిగిన రెండవ ప్రశ్న, యుద్ధాన్ని ఆపకపోయినా దాన్ని లిమిట్ చేయగలమా? దానికి రూల్స్ ఇంపోజ్ చేయగలమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే అతని జీవిత లక్ష్యం. గ్రోషెస్ లా ఆఫ్ నేషన్స్లో చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. మొదటిది, యుద్ధానికి ఒక ఖచ్చితమైన కారణం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏ కింగ్కి ఏ కారణం లేకుండా మరొక దేశం మీద అటాక్ చేసే హక్కు లేదు. అటాక్కి 2 జస్టిఫికేషన్స్ మాత్రమే వ్యాలిడ్. మనకు జరిగిన హానికి రెస్పాన్స్గా, లేదా మనకు రావాల్సిన దాన్ని తిరిగి తీసుకోవడానికి మాత్రమే వార్ చేయాలి. కానీ నేను పవర్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అని అటాక్ చేయడం చట్ట విరుద్ధం. రెండవది, వార్ డిక్లేర్ చేయడానికి ప్రాపర్ అథారిటీ ఉండాలి. ఒక ప్రైవేట్ పర్సన్, ఒక మినిస్టర్, ఒక జనరల్, వీళ్ళ సమక్షంలో ఫార్మల్ వార్ డిక్లేర్ చేయాలి. అది పబ్లిక్ యాక్ట్. అది సీక్రెట్గా మొదలుపెట్టే పని కాదు. ఇక థర్డ్ వన్, ఇది గ్రోషెస్ మోస్ట్ రెవల్యూషనరీ కాంట్రిబ్యూషన్. యుద్ధంతో సంబంధం లేని సాధారణ పౌరుల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ కాలంలో యుద్ధంలో సివిలియన్స్ని చంపడం, వారి ఫుడ్ దోచుకోవడం, వాళ్ళ ఇల్లు కాల్చడం చేసేవారు. ఆ కాలంలో ఇది చాలా నార్మల్. కానీ గ్రోషెస్ ఇది చాలా రాంగ్ అండ్ ఇల్లీగల్ అన్నాడు. సోల్జర్స్ మాత్రమే టార్గెట్, సివిలియన్ కాదన్నాడు. అలాగే యుద్ధంలో ఎవరైనా వెపన్ డౌన్ చేసినా, గాయపడిన సైనికుని చంపితే అది నేరం అవుతుంది, అది వార్ కాదన్నాడు. అండ్ ఫోర్త్ వన్, ప్రాపర్టీస్కి లిమిట్స్ ఉండాలి. టెంపుల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అనేవి సివిలియన్ లైఫ్కి ఎసెన్షియల్. సో వాటిని అటాక్ చేయడం పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పాడు. శత్రువు దేశంలో పంట భూమిని నాశనం చేయకూడదు. అలా చేస్తే సాధారణ ప్రజలు ఆకలితో చనిపోతారు. అండ్ గ్రోషెస్ చాలా ఫార్వర్డ్ థింకింగ్గా చెప్పిన మరొక విషయం ఏంటంటే, ఎనిమీ సోల్జర్స్కి రైట్స్ ఉంటాయి. వాళ్ళు సరెండర్ అయితే వాళ్ళు ప్రిజనర్ ఆఫ్ వార్. సో వాళ్ళని టార్చర్ చేయడం, కిల్ చేయడం నేరం అన్నాడు. వారికి ఫుడ్ ఇవ్వాలి, వారు గాయపడితే మెడికల్ కేర్ ఇవ్వాలి, వారి తర్వాత వాళ్ళని ఎక్స్చేంజ్ చేయాలి లేదా రిటర్న్ చేయాలి.
సో ఇవన్నీ విన్న తర్వాత మీకు ఇవి చాలా బేసిక్ అనిపిస్తాయి. కానీ 1625లో ఇవి రాసి అమలు చేయడం ఎక్స్ట్రాడినరీ. ఆ కాలంలో ఎక్కడా కూడా ఇలాంటి ఫ్రేమ్ వర్క్ లేదు. గ్రోషెస్ దీన్ని న్యాచురల్ లా మీద బేస్ చేశాడు. అంటే ఇవి ఏ స్పెసిఫిక్ రిలీజియన్ యొక్క రూల్స్ కాదు, ఏ స్పెసిఫిక్ కింగ్ యొక్క కమాండ్స్ కాదు. ఇవి రేషనల్ పీపుల్ రీజన్ ద్వారా రీచ్ అయ్యే యూనివర్సల్ ప్రిన్సిపల్స్. క్యాథలిక్, ప్రొటెస్టెంట్స్, ముస్లిం, హిందూ, అథిస్ట్ ఇలా ఎవరైనా సరే ఈ ప్రిన్సిపల్కి అగ్రి అవ్వాలి. ఎందుకంటే ఇవి లాజిక్ నుండి పుట్టినవి, ఫెయిత్ నుండి పుట్టినవి కాదు. కానీ గ్రోషెస్ ఫ్రేమ్ వర్క్లో ఒక ఫండమెంటల్ వీక్నెస్ కూడా ఉంది. అదేంటంటే గ్రోషెస్ రూల్స్ ఇంపోజ్ చేయగలిగాడు, కానీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎవ్వరూ లేరు. ఒక రాజు ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఏం చేయగలం? పైగా ఆ టైంలో ఎలాంటి ఇంటర్నేషనల్ పోలీస్, ఇంటర్నేషనల్ కోర్ట్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు. ఇది కేవలం హోప్ అండ్ హ్యుమానిటీ మీద ఆధారపడింది. రాజులు రీజనబుల్ మనుషులైతే వారు ఆ రూల్స్ ఫాలో అవుతారనే హోప్, ఒక చిన్న హోప్, బట్ అది బ్యూటిఫుల్ హోప్. కానీ చరిత్ర దాన్ని తీవ్రంగా ఛాలెంజ్ చేసింది. సో 1648లో 30 years వార్ అయిపోయిన తర్వాత పీస్ ఆఫ్ వెస్ట్ఫాలియా అనే ఒప్పందం అయింది. ఇది మోడర్న్ వరల్డ్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో ఒకటి. ఫస్ట్ టైం ఈ ఒప్పందం సావర్జిన్ స్టేట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేసింది. దాంతో గ్రోషెస్ ఐడియాస్ రియల్ పొలిటికల్ ఫామ్ తీసుకున్నాయి. సో ఇప్పుడు 1648 తర్వాత కొన్ని వందల సంవత్సరాలు క్లాసికల్ వారి యొక్క గ్రామర్ డెవలప్ చేసుకుంది. యుద్ధంలో పైన చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ కాలానికి తగ్గట్టు మరికొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు చరిత్రలో ఒక భయంకరమైన యుద్ధం వస్తుంది. అదే గ్రేట్ వార్. 1914లో జరిగిన వరల్డ్ వార్ 1కి కూడా క్లాసికల్ వార్ గ్రామర్ ఉంది. డిక్లరేషన్స్ జరిగాయి, యూనిఫామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ సైన్ అయ్యింది. కానీ వెర్సైల్స్ ఒప్పందం జర్మనీ దేశాన్ని అతిగా పనిష్ చేసింది, అవమానపరిచింది, నష్టపరిహారం చాలా హెవీగా వేసింది. దాంతో జర్మనీ ఎకానమీ కొలాప్స్ అయ్యింది. ఒకడొచ్చి నిన్ను పదే పదే తంతున్నాడు, నిన్ను అవమానిస్తున్నాడు, నీ ఇంటిని బయటికి లాగాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? లేచి తిరగబడతావు. మనిషి దేన్నైనా సహించగలడు, బట్ అవమానాన్ని అస్సలు భరించలేడు. ఆ అవమానం నుంచే హిట్లర్ పుట్టాడు. హిట్లర్ నుంచి 2వ ప్రపంచ యుద్ధం పుట్టింది. ఈ యుద్ధంతో గ్రోషెస్ రూల్స్ పూర్తిగా నాశనం అయ్యాయి. టోటల్ వార్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీని అర్థం శత్రువు దేశాన్ని, దాని ధైర్యాన్ని, దాని ఎకానమీని, దాని పాపులేషన్ అన్నింటినీ సర్వనాశనం చేయడం. హిరోషిమా, నాగాసాకిపై ఆటం బాంబు వేశారు. కేవలం ఒక్క రోజులో 2.5 లక్షల మంది చనిపోయారు. ఆ చనిపోయిన వారికి యుద్ధంతో అస్సలు సంబంధం లేదు. దీనికి సమాధానం అడిగితే గెలిచిన దేశాలు ప్రపంచ శాంతి కోసం అన్నాయి. పీస్ ఆఫ్ ట్రీటీ ఒప్పందంతో వారు అఫీషియల్గా ముగిసింది. ఈ ఒప్పందంతో మనకింకా వారి యొక్క క్లాసికల్ గ్రామర్ కనిపిస్తుంది. కానీ ఆ గ్రామర్ లోపల రూల్స్ అన్నీ ఉల్లంఘించబడ్డాయి. ఆ నెక్స్ట్ 1945లో యునైటెడ్ నేషన్స్ పుట్టింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తయారైంది. అలా మెల్లిగా గ్రోషెస్ని మళ్ళీ బ్రతికించాలని చూశారు. కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది. దాని తర్వాత కొరియన్ వార్, వియత్నాం వార్, సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అండ్ ఇరాన్ వార్, ఏ ఒక్క దేశం కూడా ఫుల్ రూల్స్ని ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మనం పోడ్కాస్ట్ మెయిన్ పాయింట్ దగ్గరకు వచ్చాం. 2001లో క్లాసికల్ వార్ అనేది పూర్తిగా చచ్చిపోయింది. 9/11 అటాక్ తర్వాత క్లాసికల్ వార్ చచ్చి స్టేట్ ఆఫ్ వైలెన్స్ ఆర్ ఫామ్లెస్ వార్ పుట్టింది. క్లాసికల్ వార్లో దౌర్జన్యం ఉన్న ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంది. అంటే యుద్ధం ప్రకటించేవారు, తర్వాత విరమించేవారు. కానీ 9/11 అనేది పూర్తిగా విరుద్ధం. అది టెర్రరిస్టులు చేసిన పని. సో ఇప్పుడు వార్ ఎవరి మీద చేయాలి? తాలిబాన్ మీద, అల్ ఖైదా మీద, ఐసిస్ మీద, టెర్రరిజం మీద. బట్ టెర్రరిజం అనేది ఒక దేశం కాదు, ఒక ఐడియాలజీ, ఒక టాక్టిక్, ఒక కరుడుగట్టిన ఫీలింగ్. సో దాన్ని ఎలా ఓడించాలి? వాళ్ళ మీద యుద్ధం ఎలా ప్రకటించాలి? వాళ్ళతో కూర్చొని ఛాయ్ తాగుతూ శాంతి ఒప్పందం ఎలా చేయగలం? ఈ వారికి ఎండింగ్ ఉందా? ఖచ్చితంగా లేదు. ఇది ఎండ్లెస్ వైలెన్స్. అందుకే ఇది ఫామ్లెస్ వార్ అయింది. ఫామ్లెస్ వార్లో మొదటి లక్షణం ఏంటంటే ఎనిమీ ఇన్విజిబుల్. అతనికి యూనిఫామ్ ఉండదు, అతనికి ఫ్లాగ్ ఉండదు. వాడు సివిలియన్లో కలిసిపోతాడు. పాకిస్తాన్ నుండి వచ్చి ఇండియాలో కాశ్మీర్ యాపిల్స్ అమ్మొచ్చు, కోటిలో గోకుల్ చాట్ దగ్గర కుల్ఫీ తినొచ్చు, నెక్స్ట్ డే ఒక బాంబు పెట్టొచ్చు. సో వాడు అటాక్ చేసే వరకు నువ్వు వాడిని ఎనిమీగా ఐడెంటిఫై చేయలేవు. సో ఇప్పుడు
ఈ టెర్రరిజం వల్ల కాస్తో కూస్తో బ్రతికున్న క్లాసికల్ వార్ చనిపోయింది. దాంతో వార్ డిక్లేర్ చేయకుండా వార్ జరుగుతుంది. దాంతో అమెరికా ఇరాన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా డ్రోన్ స్ట్రైక్ చేస్తుంది. అది వార్ కాదంటుంది, అది కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ అంటుంది. కానీ దానివల్ల సివిలియన్స్ చనిపోతారు. ఇక్కడ వార్ డిక్లేర్ చేయలేదు కాబట్టి గ్రోషస్ రూల్స్ అప్లై అవ్వవు, జెనీవా కన్వెన్షన్ అప్లై అవ్వవు. ఈ ఫామ్లెస్ వార్లో జరిగే ఒక భయంకరమైన విషయం ఏంటంటే అకౌంటబిలిటీ ఉండదు. క్లాసికల్ వార్లో ఒక కమాండర్ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ రికార్డ్ అవుతుంది, సో అందులో అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ డ్రోన్ స్ట్రైక్ ఆర్డర్ ఇచ్చేది ఎవరు? CIA ఆఫీసర్, వైట్ హౌస్ స్టాఫ్ ఆర్ డైరెక్ట్ ప్రెసిడెంట్. సో ఇది క్లాసిఫైడ్. అండ్ ఆ స్ట్రైక్లో ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతే ఎవరిని బ్లేమ్ చేయగలం? ఎవరు కోర్టులో ఫేస్ చేయాలి? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫామ్లెస్ వార్లో వార్ జాగ్రఫీ లేకుండా జరుగుతుంది. బ్యాటిల్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఉండదు. యుద్ధం ఎక్కడైనా జరగవచ్చు. ప్యారిస్లోని కాఫీ షాప్లో, ముంబై హోటల్లో, న్యూయార్క్ స్కై స్క్రాపర్లో, లండన్ బస్లో జరగవచ్చు. ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ ఊరి చివర కాదు, ఎవ్రీవేర్. ప్రపంచం మొత్తం యుద్ధభూమే. ఇక లాస్ట్ AI. ఇక్కడ ఆటోమేటెడ్ కిల్లర్ రోబోట్స్ ఉంటాయి. సౌత్ కొరియా బోర్డర్లో అన్నోన్ పర్సన్ ఎంటర్ అయితే రోబోట్ని పుచ్చ పగలగొడుతుంది. ఇక్కడ గిల్ట్ ఎవరు తీసుకోవాలి? మిషన్స్కి మనస్సాక్షి లేదు, మోరల్ వెయిట్ లేదు. అది జస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుందంతే. సో ఇక్కడ నువ్వు ప్రోగ్రామర్ని బ్లేమ్ చేస్తావా? అండ్ మనం గమనించని ఇంకో విషయం ఏంటంటే AI డిస్ఇన్ఫర్మేషన్, డీఫేక్ వీడియోస్, AI జనరేటెడ్ న్యూస్, సోషల్ మీడియా మ్యానిపులేషన్ ఇవన్నీ కలిసి ఒక దేశ పౌరుణ్ణి చిందరవందర చేయగలవు. 2016లో రష్యా అమెరికా ఎలక్షన్స్లో జోక్యం చేసుకొని ఇదే చేసింది. ఒక్క బాంబు వేయకుండా, సోల్జర్స్ని పంపకుండా, ఫేస్బుక్ అల్గారిథమ్స్ వాడి, టార్గెటెడ్ డిస్ఇన్ఫర్మేషన్ వాడి అమెరికన్ సిటిజన్ని డివైడ్ చేసింది. సో అది ఫామ్లెస్ వార్ కాదా? ఒక్క షాట్ ఫైర్ చేయలేదు, కానీ అమెరికా డెమోక్రసీ వీక్ అయింది. సో ఈ ఆపరేషన్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అండ్ ఇక ఇప్పటి ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ దగ్గరికి వస్తే ఎప్స్టైన్ ఫైల్స్ని డైవర్ట్ చేయడానికి ట్రంప్, నెక్స్ట్ ఇయర్ ఇజ్రాయిల్లో జరిగే ఎలక్షన్స్ కోసం నెతన్యాహు, న్యూక్లియర్ కోసం ఇరాన్, ఇలా అందరూ తమ తమ పదవుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే యుద్ధం రాకుండా ఎవ్వడూ ఆపలేడు. కానీ ఆ యుద్ధానికి ఒక ఫామ్ లేకపోతే, ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతున్న ఫామ్లెస్ వారికి మానవజాతి ఎంత మూల్యం చెల్లించాలి? ఫ్యూచర్లో ఎంత మూల్యం చెల్లించబోతుంది?